బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ పలు అవకాశాలపై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ సంవత్సరం గడిచింది. సమగ్ర కుటుంబ సర్వేతో బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీలు ఆశించారు. అనుకున్నదొకటి అయిందొకటి. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలకు పోయి బీసీల సంఖ్యను తగ్గించి చూపించింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. దేశంలో బీసీలు 50% పైగా ఉన్నారు. 2 నెలల పాటు కులగణన సర్వే చేసి రిపోర్టును అసెంబ్లీలో విడుదల చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 3,70,00,000 మంది జనాభా ఉండగా బీసీల జనాభా 1,64,09,000 ఉన్నట్లు చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3,52,00,000 మంది ఉన్నారు. 2014 సమగ్ర సర్వేలు బీసీల జనాభా లెక్కలు తప్పవంటూ ప్రకటించారు. 2014 సమగ్ర సర్వేలు బీసీల జనాభా లెక్కలు తప్పంటూ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందపెట్టడం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. బీసీలకు 21 సంవత్సరం బీబీ చేస్తా అని చెప్పిండ్రు. మీరు మర్చిపోయినరా? సోమవారం రోజు 22వ తారీఖు ప్రతి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ కు ఈ 21 సమస్యలు ఏవైతే ఉన్నాయో నువ్వు మాటిచ్చినవో బీసీలకు నీ డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో అది నువ్వు ఎప్పుడు అమలు చేస్తావని ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు తహసీల్దార్ కు 1 గంట 2 గంటలు నిరసన వ్యక్తం చేసి వారికి ఒక మెమోరాండం ఇస్తాము. ఆ తర్వాత కూడా ఈ విషయాల మీద ఏమాత్రం స్పందించకపోతే ప్రభుత్వం కని విని ఎరగని రీతిలో బీసీల సత్తా ఏంది, ఈ తెలంగాణలో బీసీలు అనుకుంటే ఏం చేయగలుగుతారు, బీసీలు ఎదురు తిరిగితే గ్రామ పంచాయతీ నుంచి రేపు రాబోయే జెడ్పీసీ ఎన్నికలలో మీ పుట్టగతులు లేకుండా పోతాయి, మీకు కనువిప్పు కలుగుతుంది, ఇక మీరు ఉండరు అని మీకే ఒక రిజల్ట్ వస్తుంది.